press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు చూడొచ్చు మన దగ్గర ఎంఐ బ్యాండ్ 6 ఉంది అండ్ అదేవిధంగా దాంతో పాటుగా మన దగ్గర హానర్ బ్యాండ్ 6 అయితే ఉందన్నమాట. సో ఈరోజు నేను మీకు ఈ రెండు యొక్క డీటెయిల్డ్ కంపారిజన్ అయితే నేను మీకు ఈ వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ మనకి వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. సో ఎవరైనా అన్బాక్సింగ్ వీడియోస్ చూడకపోతే వీటివి పైన కార్డ్స్ లింక్స్ వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి అక్కడ డీటెయిల్డ్గా అయితే ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారో నేను డీటెయిల్గా చెప్పుకున్నాను, ఒకసారి అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు నేను మీకు ఏంటంటే ఈ రెండు కూడా మనకి 4,000 రూపాయల ప్రైస్ బడ్జెట్ దొరుకుతున్నాయి. సో అసలు ఏది డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి, సో ప్రతి కేటగిరీలో నేను మీకు డీటెయిల్గా కంపేర్ చేసి ఈ వీడియోలో ఏది బెస్ట్, సో ఫైనల్లీ మనం ఏది పర్చేస్ చేయాలి 4,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో అని చెప్పేసి నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను గైస్. సో మీకోసం నేను ఇవి మనకి రివ్యూస్ అయితే కాదు ఇవి, సో నేను సొంతగా నా ఓన్ మనీతో దీనికి కొని నేను మీకోసం రివ్యూస్కి అయితే తెప్పిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. సో 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇచ్చాను. సో మీరు లైక్ చేయడం వల్ల ఇట్ కాస్ట్ నథింగ్ కదా. సో ఈ వీడియో ఇంకా నలుగురికి అయితే షేర్ అవుతుంది అనమాట. సో అందరు లైక్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మనం ఇంకేమాత్రం లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం వితౌట్ డిలే మనం ఈ రెండు యొక్క స్మార్ట్ బ్యాండ్స్ ఒక డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6 మీరు చూడొచ్చు క్లియర్గా. మనకి దీంట్లో వీళ్ళు ఏంటంటే క్యాప్సుల్ లాగా అయితే వీళ్ళు మనకి డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో క్యాప్సుల్ లాగా అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి హానర్ బ్యాండ్ 6 చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ రెక్టాంగులర్ షేప్ ఎలా అయితే ఉంటుందో అలాగైతే మనకి ఈ యొక్క స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో వీటి యొక్క డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6 ఏదైతే ఉందో అది మనకి 1.56 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి హానర్ బ్యాండ్ 6 చూసుకుంటే మనకి 1.47 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఎంఐ బ్యాండ్ 6లో మనకి 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో మీరు బయటికి తీసుకొని వెళ్ళినా మీకు ఏంటంటే మీకు డైరెక్ట్ కండిషన్స్లో కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మనకి హానర్ బ్యాండ్ 6లో చూసుకుంటే మనకి ఇది 2.5 డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ కండిషన్స్లో మనకి బాగా అయితే పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 6 చూసుకుంటే మీకు ఇది 152x456 పిక్సెల్స్తో అయితే వస్తుంది. అదేవిధంగా మనకి హానర్ బ్యాండ్ 6 చూసుకుంటే మనకి 194x368 పిక్సెల్స్తో అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం ఏదైనా వెడల్పుగా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే కొంచెం క్యాప్సూల్ లాగా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6లో చూసుకుంటే మీకు ఇది వితౌట్ విస్ట్ బ్యాండ్తో అంటే ఓన్లీ మీకు టాప్ అది వరకే మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 13 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. సో మీకు హానర్ బ్యాండ్ 6 చూసుకుంటే మీకు ఏంటంటే 18 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది కొంచెం స్క్రీన్ వెడల్పు కాబట్టి కొంచెం వెయిట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. బట్ మనకి ఈ ఎంఐ బ్యాండ్ 6లో మనకి ఏంటంటే ఇవి అలా లేదు కాబట్టి కొంచెం వెయిట్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6లో మీకు 3 యాక్సిస్ యాక్సెలరోమీటర్ అండ్ అదేవిధంగా 3 యాక్సిస్ గైరోస్కోప్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి ఈ యొక్క హానర్ బ్యాండ్ 6లో చూసుకుంటే మీకు ఇది 6 యాక్సిస్ యాక్సెలరోమీటర్ అండ్ అదేవిధంగా 6 యాక్సిస్ గైరోస్కోప్ అయితే వీళ్ళు మీకు దీన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మీకు రెండిట్లో కూడా మీకు ఏంటంటే SpO2 సెన్సార్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీకు ఏంటంటే హార్ట్ రేట్ సెన్సార్స్ కూడా మీకు ఈ రెండిట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రీసెంట్గా మనకి ఏ స్మార్ట్ బ్యాండ్ వదిలినా కూడా మన దాంట్లో SpO2 అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకి కోవిడ్ నుంచి మనం ఎఫెక్ట్ అయ్యి సో ఇది ఇన్ఫ్లెక్ట్ అయ్యామో ఆటోమేటిక్గా అన్ని బ్యాండ్స్లో మనకి ఆటోమేటిక్గా మనకి SpO2 ఫీచర్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6లో అండ్ అదేవిధంగా హానర్ బ్యాండ్ 6లో రెండిట్లో కలిపి మనకి 5 ATM వరకు అయితే మనకి సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకి ఏంటంటే 50 feet వరకు వాటర్ యొక్క ఫోర్స్ని ఇది తట్టుకొని సర్వే అవ్వగలుగుతుంది అనమాట. సో స్విమ్మింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా ఈ రెండు కూడా సరిపోతాయి. సో రెండుగా మనకి ఏంటంటే 5 ATM వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి స్పోర్ట్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6లో మీకు 30 స్పోర్ట్ మోడ్స్ అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉంది. సో బేసికల్గా మీకు 6 అయితే డిఫాల్ట్గా ఉంటాయి. సో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు బాక్సింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా కొన్ని మీకు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో 30 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకి హానర్ బ్యాండ్ 6లో మీరు చూసుకుంటే మీకు కేవలం ఏంటంటే 10 స్పోర్ట్ మోడ్స్ మాత్రమే మీకు అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. సో అదొక కాన్ కింద చెప్పుకోవాలి. వీళ్ళు 20 స్పోర్ట్ మోడ్స్ తగ్గించారు, కానీ ప్రైస్ మాత్రం మనకి 4,000 రూపాయలు ఉంది. బట్ మనకి ఎంఐ బ్యాండ్ 6లో చూసుకుంటే మీకు కేవలం 3,699కే మీకు ఇదేంటంటే 30 స్పోర్ట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి స్మార్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మనకి ఏంటంటే స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు యూట్యూబ్ నుంచి నెక్స్ట్ మనకి ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేసినా, కాల్స్ వచ్చినా ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, కానీ మీరు వాటికి రిప్లై ఇవ్వలేరు. అండ్ అదేవిధంగా మీరు దాన్ని ఓపెన్ చేయలేరనమాట. జస్ట్ మీరు నోటిఫికేషన్ చూసి క్లియర్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా కాల్స్ ఏదైనా వస్తే మీరు దాన్ని సైలెంట్లో పెట్టచ్చు.
సో లేకపోతే కట్ చేసేచ్చు, అంతేగాని మీరు కాల్ని రిసీవ్ చేసేస్తే మాట్లాడలేదు. దీంట్లో మనకి కెమెరాస్ కానీ మైక్స్ కానీ ఏవైతే దీంట్లో మనకి ప్రొవైడ్ చేయలేదు. కానీ స్మార్ట్ నోటిఫికేషన్స్ మనం విజిబుల్ చూడొచ్చు అనమాట. కాల్స్ వచ్చినా మనకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది, వైబ్రేట్ అవుతుంది. సో మనం కట్ చేయొచ్చు, అదేవిధంగా మనం సైలెంట్ మోడ్లో అయితే పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ మనకి 2 బ్యాండ్స్లో మనకి స్లీప్ మానిటరింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనం నిద్రపోయేటప్పుడు మనం దీన్ని వేసుకొని పడుకుంటే మనకి స్లీప్ ట్రాకింగ్ అవుతుంది. సో మార్నింగ్ లేచి మనం యాప్ ఓపెన్ చేయగా మనం ఎంతసేపు డీప్ స్లీప్ వెళ్ళాం, నెక్స్ట్ ఎంతసేపు మనము నార్మల్ స్లీప్ వెళ్ళాం, ఎంతసేపు మనం మెలకుగా ఉన్నాం అనేది డీటెయిల్గా మనకైతే యాక్యురసీగా మనకి డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మనకి స్ట్రెస్ ట్రాకింగ్ మనకి ఎంఐ బ్యాండ్ 6లో ప్రొవైడ్ చేశారు, కానీ మనకి హానర్ బ్యాండ్ 6లో స్ట్రెస్ ట్రాకింగ్ అయితే ఉండదన్నమాట. సో స్ట్రెస్ ట్రాకింగ్ అంటే ఏంటంటే మనకి మనం వాచ్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు కూర్చోన్నా, లేకపోతే ఎక్కువసేపు స్ట్రెస్ అయినా మనకి ఏంటంటే అటు లేచి నడవండి, లేకపోతే డ్రింక్ వాటర్ అని చెప్పేసి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే పంపిస్తూ ఉంటుంది. అదే మనకి హానర్ బ్యాండ్ 6లో ఆ ఫీచర్ లేదనమాట. నెక్స్ట్ మనకి ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6లో మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు. మనకి హానర్ బ్యాండ్ 6లో మనకి ఆ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ అంటే లైక్ వాళ్ళ పీరియడ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఓవల్యూషన్కి సంబంధించిన మొత్తం డేటా అనేది కలెక్ట్ చేసి సో మంత్లీ అది అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా మనకి ఏంటంటే ఒక ఫీమేల్ ఎవరైతే ఆడవాళ్ళకి ఇది బాగా అయితే ఆ ఫీచర్ పనిచేస్తుంది. అది మనకి ఈ యొక్క హానర్ బ్యాండ్ 6లో అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6లో వీళ్ళు 125 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు మనకి 14 days బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ నేను దీన్ని 1 week నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. బట్ మనకి ఏంటంటే 8 to 10 days వరకు అయితే మనకి మాక్సిమం అయితే వస్తుంది. సో మీకు 14 days రావాలి అంటే మీరు దీంట్లో ఎటువంటి ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోకూడదు. సో ఓన్లీ మీరు టైం చూసి పెట్టేస్తుంటే డెఫినెట్లీ మీకు 14 days వస్తుంది. కానీ మీరు ఏమైనా ఎనేబుల్ చేసి నోటిఫికేషన్ అటువంటివి మీరు వ్యూ చేస్తూ, నెక్స్ట్ SpO2 యూజ్ చేస్తూ, హార్ట్ రేట్ సెన్సార్స్ యూజ్ చేస్తూ ఉంటే మీకు ఒక 8 to 10 days డ్యూరేషన్ లోపల అయితే మీకు ఎంఐ బ్యాండ్ 6 అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు హానర్ బ్యాండ్ 6 తీసుకుంటే మీకు ఏంటంటే దీంట్లో 180 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళుగా మనకి 14 days బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనకి ఏంటంటే ఒక 12 days వరకు అయితే మనం దీని ఒక బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొంచెం హెవీగా యూజ్ చేస్తే ఒక 8 days వరకు అయితే మనం దీంట్లో నుంచి అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రెండిట్లో ఖచ్చితంగా 1 week బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, మీరు ఎంత హెవీ యూజర్ అయినా కూడా. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు రెండిట్లో కూడా మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి కంపాటబిలిటీ చూసుకుంటే మనకి iOSలో తీసుకుంటే మనకి 2 డివైస్ మనకి అబౌట్ 10.0 వర్షన్ పైన ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి ఆండ్రాయిడ్లో తీసుకుంటే మీకు అబౌట్ 6.0 పైన ఉంటే ఖచ్చితంగా ఈ 2 అయితే వర్క్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో బ్యాటరీ దీంట్లో కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏంటంటే టైం అనేది ఒకటే పడుతుంది అనమాట. సో మనకి ఇంచుమించుగా ఒక 1.5 hour నుంచి మనకి 1 hour 50 minutes వరకు అయితే మనకి దీని ఒక ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సో రెండిట్లో మనకి దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉందని ఇంకొంచెం టైం పడ్డం కాదు, కానీ సో రెండిట్లో మనకి ఏంటంటే ఛార్జింగ్ టైం అయితే ఎక్కువ అయితే పడుతుంది. అండ్ అదేవిధంగా వీటి యొక్క స్ట్రాప్స్ గురించి మాట్లాడుకుంటే మన మధ్యలో అంతా ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. సో సైడ్ అంతా మనకి ఇది చూడొచ్చు, మీకు TUF కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూడొచ్చు మొత్తం రబ్బరిష్ టైప్లో అయితే ఉందన్నమాట. సో ఈ కేసెస్ మనం ఈజీగా మన రిస్ట్ బ్యాండ్స్ మనం ఈజీగా మార్చుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీకు డిఫరెంట్ కలర్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఎంఐ వెబ్సైట్ ఓపెన్ చేస్తే 299 రూపాయలు దొరుకుతాయి. సో మీకు ఏ కలర్ కావాలనుకుంటే మీరు కలర్ తెప్పించుకొని జస్ట్ మీరు ఏం లేదు ఇక్కడ నుంచి జస్ట్ ఇలా తీసేసి అయితే మీరు ఈజీగా అయితే వేసుకోవచ్చు. అదే మనకి హానర్ బ్యాండ్ 6లో తీసుకుంటే అలా మనం వేయలేం. సో తీయడం కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనమైతే తీయలేం, వాచ్ రిపేర్ షాపులో తీసుకోకపోతే వాళ్ళు తీస్తారు. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించిన ఏవైతే TUF కేసులు ఉన్నాయో మనకు దొరకడం కూడా మనకి మార్కెట్లో చాలా కష్టం అనమాట. సో ఇది ఓవరాల్గా మనము ప్రతి కేటగిరీలో కంపారిజన్ అయితే. సో ప్రతి దాంట్లో మనకి కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంఐ బ్యాండ్ 6లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఐ బ్యాండ్ 6లో మనకి AMOLED డిస్ప్లే ఇచ్చారు, కొంచెం స్క్రీన్ పెద్దది ఉంటుంది. నెక్స్ట్ మనకి 30 స్పోర్ట్ మోడ్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి బ్యాటరీ లైఫ్ కూడా పర్లేదు, మనకి 10 days 12 days వరకు అయితే మనం దీంట్లో బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి SpO2 సెన్సార్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి అదేవిధంగా స్ట్రెస్ ట్రాకింగ్, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్, ఇటు మనకి ఫీచర్స్ మనకి యూనిక్గా ఉండేవి మనకి దీంట్లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనం ప్రోస్ కిందకైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెన్స్ చూసుకుంటే 5 ATM ఉంది. సో నెక్స్ట్ మనం దీని ఒక కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో మెయిన్గా నేను గమనించింది బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ అనిపించింది. ఎందుకంటే రెండింటితో పోల్చుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ కొంచెం తగ్గింది అనమాట. 125 mAh మీరు ప్రీవియస్ ఎంఐ బ్యాండ్ 5తో పోల్చుకున్నా మీకు దాంట్లో ఉన్న బ్యాటరీ దీంట్లో ఉన్న బ్యాటరీ రెండు ఒకటే. సో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవన్నమాట. అదొకటి కాన్గా అయితే గమనించాను. సో ఇన్బిల్ట్ GPS ఇటువంటి మనకి సపోర్ట్ అయితే లేదు. సో డెఫినెట్లీ మీకు మొబైల్కి అయితే ఈ దగ్గరలో కనెక్టివిటీ ఉండాలి, అప్పుడే మనకి అవన్నీ కూడా యాక్యురేట్గా ట్రాక్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మొబైల్ దూరంగా బ్యాండ్ దూరంగా ఉంటే ఖచ్చితంగా మీకు
మీకు ఆ యాక్యురేసీ అనేది మనం 100% గ్యారంటీ అయితే ఇవ్వలేం. అదే మనకి ఈ యొక్క హానర్ బ్యాండ్ 6 యొక్క ప్రోస్ గురించి మారుకుంటే సేమ్ మనకి AMOLED డిస్ప్లే ఇచ్చారు. నెక్స్ట్ మనకి దీంట్లో బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ మనకి స్లీప్ రేటు, SpO2, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సర్స్ ఇవన్నీ కూడా దీనిలో మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనం ప్రోస్ కింద వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి మారుకుంటే దీనిలో మనకి స్పోర్ట్ మోడ్స్ కేవలం మనకి 10 మాత్రమే ఇచ్చారు. సో అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సో మనకి MI బ్యాండ్ 6లో ఇదే ప్రైస్ ఫీచర్ ఇంకా 300 రూపాయలు తగ్గించా మనకి 30 అయితే ఇస్తున్నారు. వీళ్ళు మనకి కేవలం 10 అయితే ప్రొవైడ్ చేశారు. అదొక కాన్ కింద చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి దీంట్లో సెకండ్ కాన్ నేను గమనించింది ఏంటంటే ఇందా మీరు చెప్పినట్టు MI బ్యాండ్ 6లో ఉన్న విధంగా మనకి ఆ స్ట్రెస్ ట్రాకింగ్ అని నెక్స్ట్ మనకి ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ అని ఈ రెండు ఫీచర్స్ మనకి దీంట్లో లేవన్నమాట. సో ఇది ఓవరాల్గా నేను దీనిలో గమనించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే అట్ లాస్ట్ ఫైనల్ నేను ఏమని కంక్లూడ్ చేస్తానంటే ఈ రెండిట్లో ఏది ది బెస్ట్, ఎవరు ది విన్నర్ అనే విషయానికి వస్తే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి MI బ్యాండ్ 6 3699 రూపాయలకి దొరుకుతుంది. ఇది మనకి 3999 రూపాయలకి దొరుకుతుంది అనమాట. సో ప్రైస్ డిఫరెన్స్ మీకు 300 రూపాయలు అయితే ఉంది. ఇది మనకి 4000, ఇది మనకి 3699. సో ఏది ది బెస్ట్ అనే విషయానికి వస్తే మనకి కొన్ని ఫీచర్స్ మనకి దీనిలో బెస్ట్ అనిపిస్తే, కొన్ని ఫీచర్స్ మనకి MI బ్యాండ్ 6లో బెస్ట్ ఉన్నాయి. బట్ ఫైనల్లీ మనం ఒక విన్నర్ డిసైడ్ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా MI బ్యాండ్ 6 అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి దీంట్లో కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. దాంతోపాటు మనకి మనీ కూడా కొంచెం తగ్గుతుందన్నమాట. కేవలం మీకు 3700కే మీకు ఈ ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్ ఇలా మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. 30 స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. ఇలా మనకి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా అయితే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ అంతా మనకి హానర్ బ్యాండ్ 6లో ఉన్నవే. కాకపోతే మనకి కొన్ని ఫీచర్స్ తగ్గాయి కాబట్టి నేను దీన్ని అయితే తీసేసి MI బ్యాండ్ 6 అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఈ రెండిట్లో ది బెస్ట్ ఏదనిపిస్తే నేను ఖచ్చితంగా MI బ్యాండ్ 6 అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇది గైస్ ఓవరాల్గా మనకి ఈ MI బ్యాండ్ 6 అనేది విధంగా హానర్ బ్యాండ్ 6 యొక్క డీటెయిల్ కంపారిజన్ వీడియో అయితే. సో ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది ప్రతి కేటగిరీ గురించి నేను డీటెయిల్గా అయితే మాట్లాడాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీకు MI బ్యాండ్ 6లో నచ్చిన 2 ఫీచర్స్ అండ్ అదేవిధంగా హానర్ బ్యాండ్ 6లో నచ్చిన 2 ఫీచర్స్ అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మీకు ఏ ఫీచర్స్ నచ్చాయని చెప్పేసి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.